సాయి మాధవ్ నగర్ పార్కును సందర్శించి పార్కును ఆనుకుని ఉన్న కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. కృష్ణానగర్లో 31.55 లక్షలతో హోమియోపతి హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం మరియు కృష్ణానగర్లో 11.14 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, కాలువలు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. జీవీఎంసీ 93వ వార్డు ప్రహ్లాదపురం కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన 13 పొదుపు సంఘాల వారికి 86.70 లక్షల రూపాయల లోన్స్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. అనంతరం 93వ వార్డు పరిధిలో బాలాజీ గార్డెన్, ప్రహ్లాదపురం మరియు గణేష్ కాలనీలో పెద్దల ఆహ్వానం మేరకు వినాయక మండపాలను సందర్శించడం జరిగింది. కృష్ణానగర్లో ఒక సీసీ రోడ్డు డ్రైన్ 11,14,000తో, అలాగే హోమియోపతి హాస్పిటల్ మా చిరకాల ఆకాంక్ష. గతంలోనే ఇక్కడ ఎమ్మెల్యే పనిచేసినప్పుడు కూడా అప్పుడే శిథిలావస్థలోకి వచ్చిన ఈ హోమియో హాస్పిటల్ని పెద్ద ఎత్తున డిస్మాంటిల్ చేసి పెద్ద ఎత్తున మోడల్గా కట్టాలని అప్పటి నుంచి మేము అనుకుంటా ఉన్నాం. మా కన్నయ్య గారు కార్పొరేటర్గా ఆయన కృషితో దాని 31,55,000 ఈ రోజున పూజ చేసుకున్నాం. 4 రోజులు కూడా మొదలవుతుంది. ప్లస్ హోమియోపతి హాస్పిటల్ కట్టి అన్ని వసతులతో హోమియోపతి హాస్పిటల్లో నాణ్యంగా మెరుగ్గా పనిచేస్తున్నది. ఇది తప్పకుండా దీని ఆధునీకరణ జరగటం అనేది, ఇంకొక ఫ్లోర్ కూడా తీసుకురావటం అనేది మా అన్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి ఈ రోడ్డు సీసీ రోడ్డు డ్రైన్ కూడా కడుతున్నాం కాబట్టి ఈ 2 పనులు కలిపి 42,69,000 ఖర్చు అవుతా ఉంది. మనస్ఫూర్తిగా కన్నాన్ని అభినందిస్తూ, ఇంకా ఈ 93వ వార్డులో కొన్ని పనులు పెట్టాం. మొన్ననే కమిషనర్ గారిని కలిసి కన్నా నేను పర్యటించి ఏవైతే ప్రజలకు ఎలక్షన్లో వాగ్దానాలు చేశామో అన్నీ కూడా కమిషనర్కి ఇచ్చాం. విజయవాడ నుంచి నిన్న మొన్న వచ్చుంటారు వర్షాలకు, విజయవాడలో ఆయన వరదలకు డ్యూటీకి వెళ్ళారు. రాగానే అవి కూడా శాంక్షన్ ఇస్తానని చెప్పి వాళ్ళు మాకు ఇచ్చారు. రేపు ఎల్లుండో కూర్చుని అవి కూడా 93వ వార్డులో ఇంకా మిగిలిపోయిన అన్ని పనులు కూడా త్వరిత పూర్తి చేస్తామని చెప్పి మీ ద్వారానే మాట్లాడారు.